ఓకే, హాయ్. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇక్కడ ఈరోజు. నేను అంటే మీకు తెలుసుంటా సార్, మీ వరకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది, మీ ఇంటర్వ్యూస్కి ఎంత పేరుంది ఏంటి అని. బట్ యంగ్ ఫిల్మ్ మేకర్స్గా మేము అంటే బయట ఉంటాం కదా సార్, లైక్ యూట్యూబ్ నుంచి కానీ వాళ్ళు వచ్చింది కానీ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే మేము నేర్చుకోవాల్సిన స్టఫ్ కానీ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం సార్. ఈవెన్ లైక్ ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు డిస్కస్ చేసేటప్పుడు మాకు ఏదైనా పలానా క్రాఫ్ట్ కానీ పలానా దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ రావలేదు అంటే టీఎన్ఆర్ గారు అలాంటి క్రాఫ్ట్ మీద ఏదైనా ఇంటర్వ్యూ చేశారో సార్ చెక్ చేద్దాం, వర్కౌట్ అవుతుందని చూస్తాం సార్. అండ్ నిన్న ఎప్పుడో డిస్కషన్లో కూర్చున్నప్పుడు ఒక అతను అన్నట్టు నాకు చాలా బాగా అనిపించింది, ఓన్లీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా దట్ స్కిప్ చేయకుండా చూస్తారు, లెట్ ఇట్ బి 1 hour or 2 hours or 3 hours. వెరీ హ్యాపీ సార్, వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఏదో ఇంటర్వ్యూ అనగానే అలా కాకుండా లైక్ యూ ఆర్ గివింగ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ టు యూత్, ఎస్పెషల్లీ ఫిలిం మేకర్స్. థ్యాంక్ యూ. అంటే స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఉండకుండా ఎందుకుంటారు, కానీ మోస్ట్ ఆఫ్ ద లైక్ అంటే ఉన్న దాంట్లో అది ఉందని విన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ కంటిన్యూ చేయండి. మధ్యలో ఈ సినిమా డైరెక్టర్ వస్తారు, ప్రొడ్యూసర్ వస్తారు, హీరోయిన్ వస్తుంది, కమెడియన్స్ ఇద్దరు వస్తారు, ఆల్మోస్ట్ అందరు వస్తారు. మీరు కంటిన్యూ చేయండి, చూడడం మధ్యలో ఎక్కడ బ్రేక్ చేయకండి. ఓకే, హాయ్. ఓకే, ఫస్ట్ డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం మనం, ఏ నస పెట్టకుండా. ఫస్ట్ కిరణ్ అంటేనే ఒక మంచి షార్ట్ ఫిలిం శ్రీకారం అన్నది చాలా పాపులర్. శ్రీకారం అన్నది చాలామందికి తెలుసు. ఆ శ్రీకారం అనేది ఇప్పుడు చూద్దామని యూట్యూబ్లో లేదు, ఎందుకంటే అది సినిమాగా తీయబోతున్నారు శర్వానంద్తో. డైరెక్టర్ అతనే కదా, అతనే ఆ డైరెక్టరే. ఓకే, అలాంటప్పుడు ఏమనిపిస్తుంటుంది ఫీలింగ్, అరే ఇది నాతో చేశారు, ఇప్పుడు పెద్ద శర్వానంద్తో తీస్తున్నారు అంటే ఏంటి, మనం హీరో కావాలంటే ఏం చేయాలి, ఇంకా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అలాంటి ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్, అఫ్కోర్స్. అంటే అప్పుడు జాబ్ చేసేటప్పుడు చేసిన ఫిలిం అది, కంటిన్యూస్గా 13 days హాలిడేస్ అన్నీ పెట్టేసి డే అండ్ నైట్ వర్క్ చేసి వచ్చాం. ఆ కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చి టీం అందరం వర్క్ చేసి తిరుపతిలో చేసాం షూటింగ్. అది ఇన్స్టెంట్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. అంటే ఎవరి అబ్బాయి చాలా బాగా చేస్తున్నారు, న్యాచురల్ ఫేస్ ఉంది, సంథింగ్ వెరీ, నాకైతే చాలా గట్టిగా రెస్పాన్స్ వచ్చింది. అనుకోకుండానే 10 daysలో అది యూట్యూబ్లో నుంచి వెళ్ళిపోయింది. 10 days? యా, 10 to 15 days సార్ మోస్ట్లీ, అంతే. సో చాలా మంచి రీచ్ వచ్చింది. ఎన్ని వ్యూస్ వచ్చేదానికి అప్పుడు? అప్పటికి నాకు తెలిసి మోర్ దెన్ 5 to 6 lakhs ఉంది సార్. బట్ ఒక వీడియో లాస్ట్లో రైతుల గురించి మాట్లాడిన వీడియో మాత్రం ఇట్స్ మోర్ దెన్ 40 million రీచ్ అయింది. అది ఎప్పుడు, ఏ టైం అది? 2017 సార్, ఎర్లీ 2017, Jan or Feb. ఓకే, కానీ అంటే నాకు అది చూసాక అనిపించింది అది యాజ్టీస్గా మహర్షి చూసినప్పుడు నాకు తెలియదు ఈ శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ ఉందన్న విషయం కూడా తెలియదు. బట్ మహర్షి ఆల్మోస్ట్ అదే కదా కాన్సెప్ట్, అంటే నాకు అనిపించింది సార్. చాలా మంది నాకు మహర్షి చూసిన తర్వాత చాలా మంది మెసేజ్ చేశారు, అంటే నేను సేమ్ చెట్టు కింద మాట్లాడే. అంటే మహర్షి రిలీజ్ అయింది 2019 సార్. ఇది 2017. యా, మేమైతే షూట్ అయితే 2016. నాకైతే అప్పుడు నాకు తెలియదు నిజంగా ఇది ఒక షార్ట్ ఫిల్మ్ ఉందన్న విషయం తెలియదు, లేకపోతే వంశీ గారిని అడిగేవాడిని ఇంటర్వ్యూలో, ఏంటి ఎక్కడి నుంచి ఏమన్నా ఇన్స్పైర్ అయ్యారా అన్నది చెప్పలేం, వాళ్ళకు కూడా సైమల్టేనియస్గా థాట్ వచ్చి ఉండొచ్చు, చెప్పలేం. ఓకే, అంటే నేను శ్రీకారం ఫుల్గా చూశాను, నేను రాత్రే చూసిన దాంట్లో అంటే నాకు అనిపించింది ఒక ఆర్టిస్ట్గా మా కిరణ్ యాస్టిస్గా ఏంటి కొంచెం మహేష్ బాబుని ఎక్కువగా ఇమిటేట్ చేశాడా అనిపించింది. ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అండర్ ప్లే అది అంటే నీకు అనిపించిందా లేదా? నాకు అనిపించింది, మరి అది కరెక్టా కదా నువ్వు చెప్పాలి. అయ్యో లేదు సార్, అంటే మహేష్ బాబు గారిది అదేం లేదు. బట్ మేబీ సార్ మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది, ఇంకోసారి నేను చూస్తాను ఛానల్ అయిపోయి చూసి. బట్ అప్పటికైతే లేదు సార్, అంటే నేను ఆ టైంకి నేను తీసుకున్న కేర్ అనేది ఊరికే చిత్తూరులో ఒక కుర్రాడు నార్మల్గా ఎలా ఉంటారో మీరు చూస్తే డ్రెస్సింగ్ కానీ మొత్తం ఆ స్లాంగ్ కానీ అలాగే వర్కౌట్ చేసాం సార్ అప్పటికి. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి రైట్. అంటే ఇప్పుడు అంటే ఓకే మహర్షి ఒక్క క్వశ్చన్తో అది ఫినిష్ చేద్దాం ఆ టాపిక్. ఇప్పుడు మహర్షి వచ్చింది ఆల్రెడీ, శ్రీకారం ఎలాగో చూశారు, మళ్ళీ ఇప్పుడు శర్వానంద్తో ఆ సినిమా వర్కౌట్ అవుద్దని ఒక హీరోగా ఎంతవరకు అనుకుంటున్నారు? నేను అడిగాను సార్, సేమ్ డైరెక్టర్ని అడిగాను క్వశ్చన్. ఇదే క్వశ్చన్ రీసెంట్గా కలిసాను. అంటే ఖైదీ నెంబర్ 150 వచ్చింది, సేమ్ రైతుల గురించి ఉంది, అది కంప్లీట్ వేరే సంథింగ్. మహర్షి అయితే సేమ్ అలాగే అది ఉంది. అండ్ ఈవెన్ మహర్షి రిలీజ్ ముందు 10 days అయితే ఫుల్ టెన్షన్ ఉండే. ఈవెన్ అఫ్ కోర్స్ ఉంటుంది కదా సార్ డైరెక్టర్ కానీ, నేను కూడా కలిసాను ఆ టైంలోనే కిషోర్ని. ఏంటి అనుకుంటే తను పాయింట్ అయితే చేంజ్ చేస్తున్నారు, కొత్త పాయింట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్.
ఓకే, మార్చారు. కొద్దిగా పాయింట్ అయితే చేంజ్ ఉందని అన్నారు. ఎంత ఉన్నా అది టక్కున నాకు శ్రీకారం చూస్తేనే మహర్షి గుర్తొచ్చిందంటే ఈ సినిమా చూస్తే మహర్షి ఆటోమేటిక్గా నాకు గుర్తొస్తుంది. అంటే మామూలు ప్రేక్షకులు చూడని వాళ్ళకి. సో ఓకే, అంటే వాళ్ళు ఎంత మార్చున్నారో మనకు తెలియదు కాబట్టి ఓకే, జస్ట్ ఒక చిన్న క్యూరియాసిటీతో అడిగాను క్వశ్చన్ నేను. ఓకే, ఇంకా టాపిక్ క్లోజ్ చేస్తే మళ్ళీ పర్సనల్ లైఫ్కి వస్తే ఏంటి ఒక మంచి జాబ్ చేసే అబ్బాయి కిరణ్ ఏంటి జాబ్? నెట్వర్క్ కన్సల్టెంట్గా చేశాను సార్ నేను బెంగళూరులో. ఓకే, ఎంత వచ్చింది సాలరీ తెలుసుకోవచ్చా? అప్పుడు 70,000 వచ్చేసి. వెరీ గుడ్. అంటే అంత రిస్క్ చేసి ఇలాంటి ఫీల్డ్లోకి రిస్క్ చేసి వచ్చినప్పుడు ఎలాంటి భరోసా ఇచ్చారు ఫ్యామిలీకి, నాన్నకి కానీ అమ్మకి కానీ ఏ భరోసా ఇచ్చారు? అది ఇప్పుడు వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారా అసలు? అమ్మ నాన్నకి తెలియదు సార్. నేను వెన్ ఐ స్టార్టెడ్ షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు తెలీదు. బట్ ఏమో నాకు జాబ్ చేసేటప్పుడు బేసిక్గా చిన్నప్పటి నుంచి మనస్తత్వం కావచ్చు ఏమో తెలీదు, జాబ్ చేసేటప్పుడు లైఫ్ చాలా ప్లెయిన్గా వెళ్ళిపోతున్నట్టు అనిపించేది. అంటే 2013 పాస్ అవుట్ అయిపోయాను, ఇమీడియట్గా జాబ్ వచ్చింది. 3 years అంతా శాలరీ ఎక్కువ వచ్చేస్తుంది, లైఫ్ అంతా ప్లెయిన్గా వెళ్ళిపోతుంది. నేను చిన్నప్పటి నుంచి కొన్ని ఎక్కువ ఫాలో అవుతున్నాను సార్. కొంతమంది నవల్స్ కానీ అది రాస్తుంటారు కదా, వినోని. సో నాకు దాని మీద ఉంది కొద్దిగా, లైఫ్ అనేది ఒక జీవితం అంటే ఏంటి కొద్దిగా. సో ఐ థాట్ ఓకే, లైఫ్ అనేది ఒక 10 years నేనైతే కష్టపడాలి. లైఫ్లో వద్దు ఇలా వెళ్ళిపోతే సమ్ ఎగ్జైటింగ్ స్టఫ్ దొరకదేమో లైఫ్లో, ఏదో ఒకటి కష్టపడాలి అన్నప్పుడు అప్పుడే గిరీష్ అనుకోకుండా గచ్చిబౌలి షార్ట్ ఫిల్మ్ నన్ను హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నాడు సార్. ఓకే, అప్పటికి నీ కట్అవుట్ కానీ నీది సరిపోద్దురా కొద్దిగా చెయ్యి అన్నాడు. నాకేం తెలియదు యాక్టింగ్ అది. సరే చేద్దామని చేశాను. ఇన్స్టెంట్గా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను. ఓకే, చాలా మంచి రెస్పాన్స్ రావడం, తర్వాత నన్ను నేను పనికొస్తానా పనికిరానా అని 100 సార్లు చెక్ చేసుకొని ఒక 6 months టైం తీసుకొని ఓకే నేను పనికొస్తాను, మనం ఏదైతే అనుకుంటున్నామో లైఫ్లో కష్టపడాలి అని, అది ఇక్కడ దొరికేలా ఉంది. ఇది అంత ఈజీగా దొరకదు. సో మినిమం 5 years కష్టం అయితే దొరుకుతుంది, డే అండ్ నైట్ కష్టం అనే థాట్ ప్రాసెస్లోనే చూస్ దిస్ ఫీల్డ్. యాక్టింగ్ ఐఎమ్ బేసికలీ డాన్సర్ సార్, డాన్స్ అది ఉండే. ఓకే, సో ఏం డాన్సర్? మామూలు చిన్నప్పటి నుంచి స్కూల్స్లో కాలేజ్లో వేసేవాడిని. సో అంటే సిగ్గు అలాంటి ఏం లేవు. సో విచ్చలవిడిగా ఉండేవాడిని, కెమెరా ఫీర్ అలాంటిది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆ జాబ్ వదిలేసి తెలియదా నాన్నకి, అమ్మ నాన్నకి తెలియదా? వదిలేసిన ఒక 1 yearకి తెలిసింది. ఓకే, ఏమన్నారు? నాన్నకి ఇష్టం లేదు బేసిక్గా అటు సైడ్ నుంచి. నాన్న కొద్దిగా పాలిటిక్స్ అది. సో ఏంటి పాలిటిక్స్, ఎక్కడ ఏంటి? మాది కడప సార్, రాయచోటి. ఈజ్ ఇన్ టు సమ్ లోకల్ పాలిటిక్స్. ఓకే ఓకే. సో తనకి ఇంట్రెస్ట్ లేదు అసలు యాక్టింగ్ అంటే, వాళ్ళు వేరే విధంగా చూస్తారు. సో అది ఇంట్రెస్ట్ లేదు. బట్ సమ్హౌ నన్ను అయితే ఎప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేయరు, వీడు అనుకుంటే ఏదో ఒకటి చేస్తారులే చేయనీలే అని వాళ్ళకి వాళ్ళు బాధపడ్డారు తప్ప నాకు ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటికీ నన్ను డైరెక్ట్గా ఇప్పుడు ఈవెన్ రాజావారి రాణి గారి సినిమా చూసారా వాళ్ళు? సినిమా లేదు సార్, అసలు నేను ఏమీ చూపించను. ఎందుకు? వై? డైరెక్ట్గా థియేటర్లో చూపిద్దాంలే రిలీజ్ అయిన తర్వాత. అసలు ఒక సినిమా చేశానని అయితే పేపర్స్లో అలా వచ్చినప్పుడు తెలిసింది. నేనైతే ఇప్పటివరకు మా నాన్నతో మా అమ్మతో డైరెక్ట్గా ఇలా డిస్కషన్ చూడలేదు. చూడలేదు. ఓకే, గమ్మత్తుగా ఉంటాయి ఇవన్నీ. అంటే ఎట్లా మేనేజ్ చేస్తారు ఇవన్నీ? అదే సార్, ఏమో నాకు ఓకే వాళ్ళకి తెలుసు వీడు ఏదో ఒకటి చేయగలుగుతాడు గట్టిగా అని. చేసిన తర్వాత చూపిద్దాం మధ్య మధ్యలో ఎందుకు అని. ఈవెన్ అన్నారు ఎవరు, బాబీ సినిమా అనుకుంటా, ఐ థింక్ సేమ్ ఇలాంటి ఆన్సర్లే ఇచ్చారు. ఇంట్లో ఎవరికి తెలియకుండా, అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు, ఆయన ఏ సినిమాలు చేస్తాడో కూడా తెలియదు అంట. అసలు సినిమాలో ఆయన చూడలేదు, ఐ థింక్ నేరం ఇంకా చూడలేదు అనుకుంటా. ఆయన ఇప్పటికీ ఏం చూడలేదా? ఆయన తెలియదు నా సినిమాలు ఏం రిలీజ్ అవుతుందో కూడా వాళ్ళకి. వాళ్ళు కొడైకెనాల్లో ఉంటారు, అక్కడ థియేటర్స్ ఉండవు. అట్లీస్ట్ అయ్యో ఇవాళ రేపు అంతా డిజిటలే కదా. అక్కడ ఏంటంటే కొడైకెనాల్లో మేముండే ప్లేస్ వచ్చి కొంచెం ఓకే టౌన్ నుంచి ఒక 12 kilometers ముందు ఉంటుంది మన ఎస్టేట్. అట్లీస్ట్ మీరైనా ఆ స్టార్డమ్ చూపించడానికి మీరైనా చెన్నై నేను చెప్పాను ఏం సినిమాలు వస్తున్నాయి ఏం చెప్పాను. ఇంకేస్ ఎక్కడైనా చూసి మా అన్నయ్య ఫేస్బుక్లో చూసి మా ఇంట్లో తీరా ఈ సినిమా రిలీజ్ అవుతుందంట కదా, అవుతుంది మేము చూడొద్దాం మళ్ళీ ప్లాన్ చేసుకోండి అని చెప్తాను అంతే. అట్లీస్ట్ మీ స్టార్డమ్ తెలుసా వాళ్ళకి? మీ ఇమేజ్ తెలుసా వాళ్ళకి? మొత్తం తెలీదు, ఏదో యాక్టర్ అన్నట్టు మాత్రం తెలుసు వాళ్ళకి అంతే. అయ్యో మరి అలా ఎట్లా మరి ఫాదర్? అంతే. ఇప్పుడు కూడా మా అమ్మ ఏమైనా సినిమాలు దొరికినాయా, మళ్ళీ ఛాన్స్ వస్తున్నాయా అని అడుగుతా. వస్తున్నాయి, ఇలా చూస్తున్నాను నేను. అట్లీస్ట్ అంటే మీ స్టార్డమ్ తెలియకపోయినా మీ స్టేటస్ తెలుస్తుంది కదా. మీరు కట్టుకున్న బిల్డింగ్ కావచ్చు, మీ కార్ చూస్తే అర్థమైపోద్ది కదా మీ రేంజ్ ఏంటనేది వాళ్ళకి అర్థమైపోవాలి కదా. నేను కొంచెం అవన్నీ హైడ్ చేసి పెడతాను అనమాట. దేనికి? అదే ఎంత తక్కువ ఉంటే మనకు అంత మంచిది. అది తల్లిదండ్రుల దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి, బయట వ్యక్తుల దగ్గర దాచాలంటే అర్థం ఉంది. వాళ్ళంతలా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళదే ఉండదు. అలా ఎలా అని అనేది. ఓకే సార్, వాళ్ళు నమ్మారు కొద్దిగా. ఇప్పుడు కొద్దిగా పేపర్లో అది ఇది పడేసరికి వాళ్ళ వరకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారని విన్నా. ఏమో నేనైతే డైరెక్ట్గా మాట్లాడలే. ఓకే ఓకే.
అంటే ఇప్పుడు తెలిసిన తర్వాత ఏంటి వాళ్ళకి ఎలాంటి భరోసా ఇచ్చారు అంటున్నాను నేను. ఎలా నాన్నకమ్మనకి లేదమ్మా నేను ఇట్లా సక్సెస్ అవుతాను, ఇది నా ప్యాషన్, ఎలా భరోసా ఇచ్చారు? అదే సార్, మా మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే సీరియస్లీ ఇప్పటికీ మా నాన్న అడగలేదు సార్ దాని గురించి. ఏరా సినిమా చేస్తున్నావు, అది అవుతుందా అవుదని అడగరు, మా అమ్మ అడగదు. ఏదో చేస్తున్నావు కదా చెయ్యి అని, ఇంత టైం అని ఏం చెప్పారు సార్ వాళ్ళు. పెళ్లి గురించి ఏం టాపిక్ తీసుకుంటారు? పెళ్లి గురించి అయ్యో చాలా ఉంటుంది సార్. ఇప్పుడు పెళ్ళి అది 25 వచ్చేసింది, పెళ్లి చేసుకోవాలి అది ఇదని. కానీ బట్ నేను చెప్పాను సార్ సీరియస్గా లేదు, ఇది చూస్ చేసుకున్నాను అన్నాను. మళ్ళీ నో, దాని గురించి అయితే ఇంకో సెకండ్ థాట్ ఏం లేదు. ఒకరేనా ఇద్దరు? అన్న ఉన్నాడు సార్ నాకన్నా 6 years. తను ఏం చేస్తారు? తను భారతి సిమెంట్స్లో మేనేజర్గా వర్క్ చేస్తుంటారు సార్. ఓకే ఓకే. తను ఈజ్ వెరీ హ్యాపీ, సెటిల్, వెరీ హ్యాపీ. తను మ్యారీడా? మ్యారీడ్ సార్, 2 పిల్లలు అన్నారు. ఓకే ఓకే ఓకే. అంటే ఫస్ట్ సినిమా ఇది అంటే ఎట్లా అంటే ఏంటంటే ఇదేంటి ఒక ఇట్స్ లైక్ 7G బృందావన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. ఇప్పుడు రాజావారు రాణి గారు సినిమా అలాంటి ఓకే అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి అలాంటి అంటే మామూలుగా అందరు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎలా కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని మసాలా అలా సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఎట్లా అంటే అలాంటి మామూలు ప్లెయిన్ ఒక అంటే ఎక్కువ మసాలా పక్కనే ఉంది తప్ప హీరోది అంత ఉండదు కంపారేటివ్. ఎందుకు అట్లాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం ఏంటి అంటే బేసిక్గా నేను షార్ట్ ఫిల్మ్స్ కానీ నేను నేర్చుకున్న వర్క్ అంతా కమర్షియల్ థింగ్స్. ఐఎమ్ వెరీ గుడ్ అట్ కామెడీ, కమర్షియల్ ఫైట్స్ ఇవి మంచిగా ఉన్నాయి. బట్ ఫస్ట్ సినిమా నాకు ఎప్పుడు ఏముండంటే ఫస్ట్ ఫేస్ ఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు ఏదో రచ్చ చేసేయద్దు, ఫస్ట్ సినిమాకే మొత్తం అంతా గందరగోళం అయిపోవద్దు. లేటర్గా ఫస్ట్ ఒక మంచి అబ్బాయిలా ఇంట్రడ్యూస్ అవుదాం స్క్రీన్ పైన, దెన్ మన స్కిల్స్ ఎలాగో ఉన్నాయి కదా సెకండ్ సినిమా నుంచి వెళ్దామనే థాట్ ఉంది సార్. ఓకే. అప్పుడు నాకు ఇలాంటి కథ దొరికింది సార్. అంటే ఇలా ఈ కథ దొరికినప్పుడు నాకు డౌట్ ఉండే, మీరు సినిమా చూశారు కాబట్టి మీకు అర్థమైంటే సినిమాలో రాజా క్యారెక్టర్ చాలా ప్లెయిన్ కదా. నేను డైరెక్టర్ ఎప్పుడు ఇదే మాట్లాడుకున్నాను. రాజమౌళి గారు ఒక మాట అన్నారు సార్, మా డైరెక్టర్ అంటుండే, రాముడి కథ చెప్పడం చాలా కష్టం, కృష్ణుడి కథ చెప్పడం చాలా ఈజీ. కృష్ణుడి కథ అయితే రాసలీలలు ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఆయన గందరగోళము జిమ్మిక్కులు ఇవన్నీ ఉంటాయి. రాముడి కథ ప్లెయిన్గా ఉంటుంది, పక్కన వాళ్ళు ఎంటర్టైన్ చేయాలి తప్ప రాముడు ఎంటర్టైన్ చేయలేడు, సీతతో తప్ప ఇంకెవరిని ఊహించుకోలేడు, లాస్ట్కి ఏదో యుద్ధం చేయాలి తప్ప రిమైనింగ్ పార్ట్ అంతా హనుమంతుడో లేకపోతే ఎవరెవరు చేయాలి తప్ప రాముడు ఏం చేయలేడని. బేసిక్గా అదే ప్రాసెస్లోనే రాజావారు రాణి గారు అనేది కూడా అదే ఉంది సార్. నేను డైరెక్టర్ ఫస్ట్ నుంచి స్టిక్ అయింది ఏంటి అంటే వీడి క్యారెక్టర్ని చాలా జెన్యున్గా చెప్దాం, వెరీ ఒక హీరో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ వీడికి ఇంక్లూడ్ చేయకుండా చెప్దాం అన్నప్పుడు నేను కన్విన్స్ అయ్యాను సార్. ఐ నెవర్ థాట్ ఏదో పక్కన వాళ్ళ క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి, కామెడీ ఎక్కువ ఉంది, ఏందో నేను ఎంత కామెడీ చేయగలనే నేను చేయలేకపోతున్నాను కానీ బట్ ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఛాలెంజింగ్. త్రూ అవుట్ ద మూవీ అంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయడం, దట్ టు ఏజెస్ కొద్దీ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. అవును సార్ నాకు బాగా అరే ఇది నేను ఎలాగో చేయగలను, ఇవన్నీ ఈజీగా చేస్తాను సినిమాల నుంచి, ఇంత సెటిల్ పర్ఫార్మెన్స్ అనేది నేను చేయగలనా లేదనేది ఫస్ట్ నా క్వశ్చన్ సార్. సో దానికి హోంవర్క్ చేశాను. ఫస్ట్ ఫిలిం కింద 18 to 25 years ఏజ్ వాళ్ళందరికీ రాజా ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని ఒక థాట్ ప్రాసెస్లో కూడా చూస్ చేసుకుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ సినిమా వర్కౌట్ అవ్వడానికి సెట్లోకి రావడానికి మేజర్ రీజన్ ఏంటి? ఎట్లా అంటే ఇప్పుడు కిరణ్ మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రొడ్యూసర్ ఎందుకు రెడీ అయ్యాడు ఏంటి? తను వికాస్ అని నవి అర్జున ఫాల్గుణ శ్రీకర్మ అని షార్ట్ ఫిల్మ్స్ కొన్ని చూశాడు సార్. తను ఏంటంటే నాకు ఫ్యాన్, నీ వర్క్ చాలా ఇష్టం అన్న, నీ వర్క్ని ఫాలో అవుతున్నాను అని పరిచయం అయ్యాడు. అయిన తర్వాత రవి ఒకసారి కూర్చున్న కథ బాగా అనిపించిన తర్వాత రవిని బాగా నమ్మాను. అంటే నాకు బాగా అనిపించింది రవితో జస్ట్ ఒక 15 minutes ఇలా కూర్చొని మాట్లాడేటప్పుడు, లేదు ఈ అబ్బాయి చాలా బాగా తీయగలడు, రవి బాగా తీస్తాడని. విక్కీ అన్న నీతో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న, సినిమా చేద్దామంటే సరే ఇలా చేద్దాం సినిమాని స్టార్ట్ చేసాం సార్. కానీ తనకి సినిమా ఫీల్ కొత్త, ఏం తెలియదు, జస్ట్ నా మీద సరే కిందన చూసుకుంటాడు కదా అని ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఇంకా అక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అయ్యాయి. అంటే సినిమాని తీసుకెళ్ళడం, దాన్ని కొత్త టెక్నీషియన్స్ అందరిని ఇన్వాల్వ్ చేయడం, బెటర్ వేలో తీసుకురావడానికి అయ్యో చాలా ప్రయత్నాలు అన్నీ జరిగాయి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ఫ్రెండ్స్ కాదు, ప్రొడ్యూసర్? లేదు కాదు, నా ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అవి చూసి నాకు నా వర్క్ నచ్చి నా మీద ఇన్వెస్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యాడు. ఓకే. ఈజ్ లైక్ ఏ బ్రదర్ నో మొత్తం అంతా. చిన్న పిల్లోడు సార్, 22 years అప్పుడు ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఓకే ఓకే. సో ఇప్పుడు డైరెక్టర్ మధ్యలో జాయిన్ అయ్యాడా? ముందు డైరెక్టర్ వచ్చాడు సార్, కథ నాకు ముందు డైరెక్టర్ మీ ఇద్దరు కలిసి. అప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ ఎవరో అనుకున్నప్పుడు మనోవికాస్ నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే ఓకే. అప్పుడు 22 years. అప్పుడు 22 years. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 1 year సార్, 23 అంతే. అప్పుడు అందరం ఏజ్ అలా ఉండే సార్, 22, 24 రవి, 25 నేను, అలా స్టార్ట్ చేసాం. అప్పుడు ఏం చేస్తుంటారు ఆయన? మనోవికాస్ సార్. ఇంతకుముందు డ్రైవింగ్ ఒకటి మెయింటైన్ చేసేవాడు సార్, వనస్థలిపురం హైదరాబాద్లో. సో పాపం దాన్ని నమ్మేసి దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నమ్మి. లక్కీలీ వెరీ హ్యాపీ నౌ.
ఓకే, వెరీ గుడ్. అండ్ మళ్ళీ షార్ట్ ఫిలిమ్స్ వస్తే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అది అసలు షార్ట్ ఫిలిమ్స్ అనేవి అప్పుడున్నంత ఇదిగా ఇప్పుడు అవ్వట్లేదు. ఎందుకు, రీజన్ ఏంటి? అప్పుడు ప్రతి ఒక్కరు షార్ట్ ఫిల్మ్ తీసి ఇప్పుడు కూడా తీస్తున్నారు, కానీ అప్పటంతా ఇన్వెస్ట్ చేయట్లేదు, అప్పుడంతా విగ్రస్గా చేయట్లేదు. నాకేమనిపిస్తుంది అంటే సార్, ఆ విషయంలో చాలామంది మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు. అంటే చాలామంది జెన్యున్గా, నేను 2016 నేను స్టార్ట్ చేశాను, 2016, 2019 మంత్కి ఒక 30-40 మెంబర్స్ కొత్త షార్ట్ ఫిల్మ్స్ వచ్చేటి. అండ్ కొన్ని జెన్యున్గా బాగా తీసేవాళ్ళు డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు క్వాలిటీ షార్ట్ ఫిల్మ్ చూడలేకపోతున్నాం. లేవు సార్, ఇప్పుడు జెన్యున్గా ఇప్పుడు లేవు. అదే సార్, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీ అనుకుంటాను. అండ్ ఇప్పుడు బేసిక్గా నేను ఆర్టిస్ట్ సైడ్ నుంచి ఆలోచిస్తే చాలామంది సినిమాలు కథలు రాస్తారు డైరెక్టర్స్ కథలు రాసి కొంతమంది ఆర్టిస్టులు అనుకుంటారు. అంటే ఇప్పుడు మనతో వర్క్ చేసే డైరెక్టర్సే ఈ హీరోతో పెట్టి తీద్దాము, మనతో వర్క్ చేశాడు కదా బాగా చేస్తాడు అని అనుకుంటారు, కథ రాస్తారు, వాళ్ళతో 1 year 2 years ట్రావెల్ ఉంటుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్క్రీన్ పేకి వచ్చేసరికి హీరో మారిపోతాడు. సో నాకు తెలిసి చాలామంది జెన్యున్ పర్ఫార్మెన్స్, అంటే ఇప్పుడు నాకన్నా బాగా చేసేవాళ్ళు, ఇంకా యాక్టింగ్ అంటే నేను చాలామందిని చూసాను సార్ ఇటు సైడ్ మొత్తం. ఈ ప్రాసెస్లో యాక్టింగ్ అంటే పిచ్చి ఉండేవాళ్ళు, జెన్యున్గా చేసేవాళ్ళు, టాలెంట్ ఉండేవాళ్ళు. మేబీ ఇక్కడ ఆపర్చునిటీ అనేది అదే సార్ అందరికీ దక్కుతుందని నేను చెప్పను, బట్ రిపీటెడ్గా అంటే కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువ రాకపోవడం వల్ల వాళ్ళు, నేను ఈ గ్యాప్లో అయితే చాలామంది వెళ్ళిపోయారు సార్. మళ్ళీ తిరిగి ఏదో వాళ్ళకి పాపం 30 years వరకు ఉంటారు, 32 years వరకు వెయిట్ చేస్తారు, ఇంట్లో పెళ్ళిళ్ళ ప్రెషర్ ఉంటుంది, తిరిగి మళ్ళీ 10,000 జాబ్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు లైఫ్ని. అది ఇంకా అదే సార్ సాఫ్ట్వేర్ వాళ్ళేనా? అవును సార్, నాకు తెలిసిన సర్కిల్లో చాలామంది 25 yearsకి 26 yearsకి జాబ్ మేనేజ్ వచ్చేస్తారు సార్, మంచి ప్యాకేజ్ వదులుకొని. ఈ 6 years 7 years స్ట్రగుల్, ఆఫర్లు వస్తాయని రాకపో 32 years వరకు వెయిట్ చేస్తారు. యాక్టింగ్ టెక్నికల్ యాక్టింగ్. సో రాకపోగా చిన్న చిన్న క్యారెక్టర్లు ఎక్కడో కనిపిస్తారు, అవి మళ్ళీ వర్కౌట్ కాకపోగా నాకు తెలిసి నా సర్కిల్లోనే ఒక 20 members దాకా బ్యాకప్ అయిపోయారు సార్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా ఇదిగా లేదు. అఫ్ కోర్స్ సార్, మళ్ళీ వాళ్ళు 24 years దగ్గర ఎక్కడైతే ఆగిపోయిందో సాఫ్ట్వేర్. మరి ఎందుకంత అదే అంటున్నాను, ఎందుకంత ఇప్పుడు ఏదైనా అదే పరిస్థితి కదా. ఇప్పుడు ఇప్పుడు సినిమాలో వచ్చింది కాబట్టి ఓకే, 70,000 ప్యాకేజ్ వదులుకొని రిస్క్ చేయడం ఎందుకు అంటున్నాను. అది చేసుకుంటూ చేయొచ్చు కదా. అదే సార్, చేసుకుంటూ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఇక్కడ డైరెక్టర్స్ ఎలా ఉన్నారంటే, కొంతమంది దగ్గర నేను విన్నాను సార్, ఒక యంగ్ డైరెక్టర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా ఇంకా డైరెక్టర్ అవ్వకుండా వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే కంప్లీట్ కమిట్మెంట్ ఇచ్చే ఆర్టిస్ట్ కావాలి నాకు, జాబు 2 ప్యారలల్గా చేసేవాడికి ఏం కమిట్మెంట్ ఉంటుంది అంటారు సార్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నా ఆర్టిస్ట్ ఎలా ఉండాలి అంటే కంప్లీట్ డెడికేషన్ ఇవ్వాలి, కంప్లీట్ కమిట్మెంట్ ఇవ్వాలి అంటారు.